నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొస్తుంది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. టెక్నాలజీ మనిషికి వరమా లేక శాపమా? మనం చూస్తున్నది నిజమా లేక కృత్రిమ మేధస్సు సృష్టించిన భ్రమలా? ఇప్పుడు ఇదే ప్రశ్నలు యావత్ సమాజాన్ని వేధిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యత ఇప్పుడు ఏఐ గుప్పట్లో చిక్కుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ విషయంలో జరిగిన తాజా పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో తన అనుభూతి లేకుండా సినిమా తీశారని, తన పేరుతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించారని అఖిరా హైకోర్టు మెట్లెక్కారు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అసలు ఏమైంది? ఏఐ లవ్ స్టోరీ వెనుక ఉన్న వివాదం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని ఏలుతుంది. కానీ ఇదే ఏఐ ఇప్పుడు అఖిరానందన్ వంటి యువకుల వ్యక్తిత్వాన్ని వేలం పెడుతుంది. అఖిరా అనుమతి లేకుండా ఆయన ముఖ కదలికలు, ఆయన స్వరాన్ని, చివరికి ఆయన వ్యక్తిత్వాన్ని కూడా డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి ఏఐ లవ్ స్టోరీ అనే సినిమాను రూపొందించారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక వ్యక్తిపై ప్రైవసీని నిలువునా దోచుకోవడం. దీనిపై అఖిరానందన్ తరపు న్యాయవాది కౌశిక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటుడు కావాలా వద్దా అనేది ఆ వ్యక్తి ఇష్టం, కానీ ఏఐ సాగుతో ఒక రూపాన్ని దొంగిలించి తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఇదే ఇప్పుడు హైకోర్టులో హాట్ టాపిక్ అయింది. ఈ కేసును విచారించిన జస్టిస్ తుషార్ రావు టెక్నాలజీ పేరిట జరుగుతున్న ఈ దోపిడీపై తీవ్రంగా స్పందించారు. ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి పేరు, ఫోటో, స్వరం లేదా వ్యక్తిత్వాన్ని ఉపయోగించి ఏఐ కంటెంట్ తయారు చేయడం అంటే అది ఖచ్చితంగా వారి గోప్యతను ఉల్లంఘించడమే. ఇది ఒక రకమైన దోపిడీ. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏఐ లవ్ స్టోరీ సినిమాను సోషల్ మీడియాలో ఎక్కడా ప్రదర్శించకూడదు, షేర్ చేయకూడదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ట్విట్టర్, యూట్యూబ్లలో అఖిరానందన్ పేరుతో ఉన్న నకిలీ ప్రొఫైల్స్ అన్నిటిని తక్షణమే తొలగించాలి. ఈ కంటెంట్ ను అప్లోడ్ చేసిన వారి ఐపీ అడ్రస్లు, పూర్తి వివరాలు సోషల్ మీడియా సంస్థల కోర్టుకు సమర్పించాలి. ఈ కేసులో మరో సంచలన అంశం ఏంటంటే అఖిరానందన్ తో గతంలో జరిగిన కొన్ని ఒప్పందాలను సాకుగా చూసి డిఐకే డిజిటల్ బ్యానర్ వారు ఈ సినిమా తీశారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఒప్పందాలు ఉన్నా సరే ఒక వ్యక్తి రూపాన్ని ఏఐ ద్వారా వక్రీకరించి చూపించే హక్కు ఏ సంస్థకు ఉండదు. ఇది కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఏఐ ద్వారా ఎవరినైనా ఎలాగైనా వాడుకోవచ్చు అనే ప్రమాదకరమైన ధోరణికి ఇది నిదర్శనం. అఖిరా పిటిషన్ లో పేర్కొన్న మరో ప్రధాన అంశం సోషల్ మీడియాలోని నకిలీ ప్రొఫైల్స్. సెలబ్రిటీల పేర్లతో వేల సంఖ్యలో పేజీలు సృష్టించి తప్పుడు ప్రచారాలు చేయడం, వారి వ్యక్తిత్వాన్ని కించపరచడం నిత్య కృత్యమైంది. అఖిరానందన్ ఈ విషయంలో తీసుకున్న చొరవ అభినందనీయం. టెక్నాలజీ ముసుగులో దొంగచాటుగా పనులు చేసే వారికి హైకోర్టు తీర్పు ఒక హెచ్చరిక. ఈ కేసు కేవలం అఖిరానందన్ కు సంబంధించింది మాత్రమే కాదు, రేపు మీకో నాకో ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. ఒక యాప్ ఉపయోగిస్తే మన ఫోటోలను తీసుకొని ఏఐ వీడియోలుగా మార్చేస్తుంది, కానీ వాటిని వ్యాపార లాభాల కోసం ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసేలా వాడటం చట్టరీత్యా నేరం. ఢిల్లీ హైకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఫిబ్రవరి 11న జరగబోయే తదుపరి విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. అఖిరానందన్ వేసిన ఈ అడుగు డీప్ ఫేక్ బాధితులందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ చట్టాలు కూడా అంతే బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏఐ మాయాజాలంలో ఎవరి జీవితాలు బలి కాకూడదు. అఖిరా పోరాటం సక్సెస్ అవుతుందా? హైకోర్టు తదుపరి విచారణలో ఎటువంటి నిబంధనలు తీసుకొస్తుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ అంశంపై మీ అభిప్రాయాలను మా సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకోండి. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ ఛానల్ న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.